సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 55 కోట్ల మేర మోసం చేశారని ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్ స్క్వేర్ కంపెనీకి నవీన్ రెడ్డి అట్లూరి గతంలో డైరెక్టర్గా ఉన్నాడు. ఆ సమయంలో సహా డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన డైరెక్టర్లు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 55 కోట్ల మేర నవీన్ రెడ్డి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరుపైకి మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్ల ఫిర్యాదు మేరకు నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం చర్లపల్లి జైలుకు పంపించారు. ఇక ఇదిలా ఉంటే తాను హీరోగా తెరంగేట్రం చేసేందుకు నవీన్ రెడ్డి ఆ కంపెనీ ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్టు తేలింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజలగూడెంకు చెందిన నవీన్ ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని కలలు కన్నాడు. అందుకు ఈ దొంగ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. తాను తాకట్టు పెట్టిన ఆ కంపెనీ ఆస్తులతోనే నోబడీ పేరుతో హీరోగా సినిమా చేశాడు. ఇక మిగిలిన డబ్బులతో తన స్నేహితులతో కలిసి జల్సాలు చేశాడు. ఈ ఒక్క ఫ్రాడ్ కేసు మాత్రమే కాదు, తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఈ కేసు విచారణలో భాగంగా నవీన్ రెడ్డి బాగోతం బట్టబయలైంది. గతంలో అతనిపై బైక్ దొంగతనం కేసులున్నట్టు వెల్లడైంది. టాలెంట్ని నమ్ముకోకుండా ఇలా అడ్డదారులు తొక్కితే పరిణామం ఇలాగే ఉంటుంది మరి అన్నట్టు నవీన్ రెడ్డి చేసిన నోబడీ సినిమా పరిస్థితి ఏంటన్నది క్లారిటీ లేదు. అప్పుడెప్పుడో ఒక టీజర్నైతే విడుదల చేశారు. దాన్ని చూస్తే ఇదొక థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. అంతేకాదు అందులో ఎన్ స్క్వేర్ సంస్థే ఈ సినిమాని నిర్మించిందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే సంస్థ వాళ్లను నమ్మించి అతడు టోకరా వేశాడని తెలుస్తోంది. నిర్మాణంలో భాగస్వామ్యం చేసుకున్నట్టే చేసుకుని వెనకాల నుంచి డబ్బులు దోచేశాడన్నమాట.